2027 చివరికి అన్నారు కానీ 2026, 2027 మాక్సిమం మార్చ్. నో ఎగ్జంప్షన్. ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. నో కాంప్రమైజ్ ఆన్ దట్. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఆ మంత్ లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ పెట్టాం, సర్వేలు పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, ఈకేవైసీ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తాం. అమాంగ్ ఫార్మర్స్ గానీ, బ్రదర్స్ లో గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం. ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా చేయడం మన బాధ్యత. నిన్న మొన్న నేను చూశాను, ఒకే వ్యక్తి డిఫరెంట్ పీపుల్ కి పిటిషన్ ఇస్తానే ఉంటాడు. ఇది ఒక పిటిషన్ కల్చర్. దానికి కూడా నేనేమన్నానంటే, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ అన్ని ఒకసారి అందరం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాస్తవాలు పోర్టల్లో పెట్టేస్తే ఎవరి దగ్గరకు వచ్చినా అది చూసి అతనికి ఎడ్యుకేట్ చేస్తాం. అంటే మనం ఆశ క్రియేట్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికి పోయినా మన దగ్గర రికార్డు ఉండడం లేదు. ఇది ఒక పెద్ద లిటిగేషన్ అయ్యే పరిస్థితుంది. ఇది కూడా క్లియర్ చేస్తాం.